Hi everyone, welcome back to Vinisha's Sweet Home. This is Busha. Welcome to another cooking video. ఈ వీడియోలో నేను మీకు రాగి రొట్టెని ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇన్ కేస్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకెందుకు లేట్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ని, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, మీకు కావాలంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని బాగా చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. మనము దీన్ని రాగి పిండిలో మిక్స్ చేసుకోవడానికి ఇలా చాప్ చేసుకుంటున్నాను. నాకు ఇది కన్వీనియంట్గా ఉంది కాబట్టి నేను దీంతో చాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ హాట్ వాటర్ అయితే కాచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి కావలసినంత రాగి పిండిని తీసుకోండి. రాగి పిండి తీసుకున్న తర్వాత అందులోకి మనము ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. సో ఆ మిక్చర్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకొని, ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. యాక్చువల్లీ ఈ రాగి రోటీ తినటం వల్ల మనకి హెల్త్కి హెల్త్, అలాగే మనకి కొంచెం ఎక్కువసేపు స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. సో దానివల్ల డైట్లో ఉన్న వాళ్ళే కాదు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అలా అని వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైనా కూడా దీన్ని తింటే హెల్త్కి హెల్త్, అలాగే చాలా బెనిఫిట్స్ కూడా మనకి వస్తాయన్నమాట. సో హాట్ వాటర్తో దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకొని, తర్వాత మీరు హ్యాండ్ బేర్ చేయగలము అనుకున్నప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. చపాతీ ముద్దలాగా ఇలా కలుపుకోవాలి. యాక్చువల్లీ హాట్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలండి, అప్పుడే రాగి పిండి బాగా నానుతుంది. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనము పక్కన పెట్టేసేయాలన్నమాట. సో హాఫ్ అన్ అవర్ తర్వాత మనము దీన్ని చూసినట్లయితే సో పిండి అనేది బాగా నానుంటుంది. సో రొట్టె అనేది చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఇంకోటి విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, రాగి రొట్టెని మీరు చాలా పతలాగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ కాకపోతే కొంచెం చపాతీ కంటే కొంచెం మందంగా మనం రొట్టెని చేసుకున్నట్టయితే కొంచెం సాఫ్ట్గా అనేది వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మొత్తం ఇలా చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో రాగి రొట్టెల్ని వత్తుకోవడం కోసం అని చెప్పేసి నేను బేకింగ్ పేపర్ ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేస్తున్నాను. మీకు ఇది లేదు అంటే మీరు ఏదైనా తడి క్లాత్ తీసుకొని దాని మీద తట్టి కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్లుగా సేమ్ ఇలా తట్టుకుంటూ చేసేయటమే, చాలా ఈజీగా సింపుల్గా అయితే దీన్ని చేసేయచ్చు. లైక్ ఏదైనా వాటర్ అలా అద్దుకొని మీరు ఇలా చేశారంటే హ్యాండ్స్కి అంటుకోకుండా నీట్గా వస్తుంది. మీరు ఎంత థిక్గా కావాలి, ఎంత పల్చగా కావాలి అనేది మీ ఒపీనియన్ అనమాట. సో కొంచెం థిక్గా, మరీ సన్నగా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. కాకపోతే దీనికంటే కొంచెం థిక్గా ఒత్తుకుంటే ఇవి కొంచెం సాఫ్ట్గా వస్తాయి. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించిన విధానంలో చేసుకున్నారంటే మాత్రం కొంచెం క్రంచీగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇలా చేసుకొని ఒకసారి ఇలా వేసేసి చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మనం దీన్ని రిమూవ్ చేసేయచ్చు. చాలా ఈజీగా మనము ఈ రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసింది ఓన్లీ రాగి పిండి మాత్రమే. ఇందులోకి నేను ఆటా కానీ లేదా రైస్ ఫ్లోర్ కానీ ఇట్లాంటివి ఏది కూడా యాడ్ చేయలేదు. సో ఇక్కడ ఇది కాలుతుండగా నేను మిగతావి కూడా చేస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇలా చేశాను కదా, సో ఇది కొంచెం కాలిన తర్వాత దీనికి అంచుల చుట్టూ ఆయిల్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ఆయిల్ ఇలా అంచుల చుట్టూ వేయటం వల్ల మనకి రొట్టె అనేది బాగా కాలుతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మనము ఇంకో వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా మనం బాగా కాల్చుకోవాలి, అంతే అండి, చాలా సింపుల్. ఇంకా నెక్స్ట్ ఇంకో రోటీని ఇలా మధ్యలో హోల్స్ పెట్టయితే చేశాను అనమాట. సో ఇది కూడా సేమ్ యాజ్ ఈజ్గా నేను దానిలాగే ఒత్తుకున్నాను. ఏమంటే ఇట్లా హోల్స్ పెట్టుకున్నాను. మీకు కాలట్లేదు అన్న డౌట్ ఇట్లా ఏమైనా ఉంటే ఇట్లా మధ్యలో సెంటర్లో హోల్స్ లాగా పెట్టుకొని వాటిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీరు కాల్చుకున్నారంటే మాత్రం బాగా కాలుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది తినటం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్, అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది.
పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చిందంటే మాత్రం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.